హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మా బాబు యొక్క బర్త్డే అండి. డేట్ అయితే 1 డిసెంబర్ అండి. ఈరోజు అయితే మా బాబు బర్త్డే. ఈరోజు మా బాబు బర్త్డే అండి. మార్నింగే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. మార్నింగ్ హడావిడిగా అయితే ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ ఏం స్పెషల్ ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇప్పుడైతే కొన్ని స్పెషల్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నానండి. ఓకేనండి, మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనము వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. వచ్చేసి నేను టీ పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ పాలు అయితే పెట్టాను, కాచుతున్నానండి పాలు. ఇప్పుడైతే మనము టీ తాగేసి వర్క్ అయితే చేసుకుందామండి. నేను టీ కాచేటప్పుడు చక్కెర అనేది వేయను. టీ ప్రిపేర్ చేసిన తర్వాతనే కొద్దిగా అనేది చక్కెర అనేది యాడ్ చేసుకుని అయితే తాగుతానండి. నేనైతే ఈ టీకి అయితే అడక్ట్ అయితే అయిపోయాను. నాకైతే టీ కంపల్సరిగా ఉండాలండి. టీ లేకపోతే ఇక నాకైతే తల అయితే ఎక్కువగా నొప్పిస్తుంది. నేనైతే ఈ టీకి అయితే అడక్ట్ అయితే అయిపోయానండి. మీలో ఎంతమంది ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే టీ తాగండి ఇకైతే ఏ పని చేయాలని అనిపించదండి. ఓకేనండి, ఇప్పుడైతే టీ తాగుతామండి. ఈరోజు మా బాబు బర్త్డే కాబట్టి సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ సాబుదానీని నేనైతే 1.5 అవర్ వరకు నానబెట్టానండి. ఇప్పుడు వచ్చేసి ఈ పాయసం అనేది ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకుని దీనిలోనికి అయితే ఘీ అనేది యాడ్ చేశానండి. మా ఇంట్లో అయితే బాదం ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్, కాబట్టి నేనైతే బాదంను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సేమియాను కూడా తీసుకున్నానండి. ఇవైతే వేయించుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఈ బాదంను అయితే మనము వేయించుకుందామండి. తొందరగా అయితే తీసేయండి. నెక్స్ట్ అయితే ఈ సేమియాను కూడా వేయించుకుంటున్నాను. నేనైతే సేమియాను కూడా మనం బాగా వేయించుకోవాలండి. నెయ్యిలో అయితే మనము వేయించుకోవాలి. సేమియాను అయితే వేయించి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే నేను పాయసం సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఎసురును అనేది వేసి ఈ విధంగా అయితే కాచుకుంటున్నానండి. ఈ ఎసురు అనేది బాగా కాగిన తర్వాత మనమైతే ఈ సేమియాను నెక్స్ట్ ఈ సాబుదానాన్ని కూడా వేయాలండి. ఫస్ట్ అయితే ఈ ఎసురును కాచుకుందామండి. ఈ కాగే ఎసరులోకే మనము దంచి పెట్టుకున్న ఇలాచీ పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము సాబుదాని బెనిఫిట్స్ అయితే తెలుసుకుందామండి. సాబుదానిని మనము డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో ఏర్పడిన వేడిని మొత్తం తగ్గించుకోవచ్చండి. వేడి తగ్గడానికి ఇది ఒక మంచి టిప్ అండి. మీకు ఎప్పుడైనా వేడి చేసింది అనిపించినప్పుడు ఈ సబ్బియ్యం గంజి అయినా తాగొచ్చు, అలాగే సబ్బియ్యం పాయసాన్ని అయినా తినచ్చండి. తింటే గన ఇమ్మీడియట్గా మీ బాడీ మొత్తం కూలింగ్ అయిపోతుందండి. కాబట్టి సాబుదానిని మటుకు కంపల్సరిగా మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ పిల్లలకు లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నప్పటికీ కూడా మనము ఈ సబ్బియ్యం పాయసము లేదా సబ్బియ్యం గంజిని ఇస్తే కన్నా లూజ్ మోషన్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయండి. అలాగే జిలేబీ ఉంటుంది కదండి, జిలేబీ తిన్నప్పటికీ కూడా మోషన్స్ అనేవి కంట్రోల్ అయితే అవుతాయండి. ఈ రెండు తీసుకుంటే మీకు మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయండి. ఓకేనండి, మా పిల్లలకి ఎప్పుడైనా కానీ మోషన్స్ అలా అవుతూ ఉంటే నేనైతే వెంటనే జిలేబీనో అలాగే సబ్బియ్యం పాయసము చేసి ఇస్తానండి. ఇమ్మీడియట్గా అయితే బాడీ మొత్తం కూల్ అయిపోయి ఇక మోషన్స్ అనేవి తగ్గిపోతాయండి. ఓకేనండి, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.
సాబుదాని చూడండి ఈ విధంగా అయితే ఉంటాయండి. ఎవరైనా తెలియని వారి కోసం అయితే నేను చెప్తున్నానండి. ఈ విధంగా రౌండ్గా అయితే ఉంటాయండి. ఎసురు అనేది బాగా కాగుతుందండి. అప్పుడైతే మనము మంటను తగ్గించుకొని ఈ సాబుదానిని యాడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే సేమియాను కూడా యాడ్ చేసేద్దామండి. ఇక అయితే మంటను హైలో పెట్టేసుకొని మనమైతే ఇవి రెండు బాగా మెత్తగా ఉడికేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలండి. ఈ విధంగా చూడండి సాబుదాని అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఆ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే మనము చక్కెరనైతే యాడ్ చేయాలండి. నేనైతే 1 కప్పు చక్కెర వరకు యాడ్ చేస్తున్నానండి. ముందుగానే చక్కెరను యాడ్ చేస్తే సేమియా అండ్ సాబుదాని అనేవి మెత్తగా అయితే ఉడకవండి. కాబట్టి మీరు కంపల్సరిగా సేమియా సాబుదాని మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే ఈ చక్కెరను అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ అయితే ఈ బాదంను కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక అయితే లాస్ట్ దింపేసేటప్పుడు పాలనైతే యాడ్ చేయాలండి. చక్కెర సరిపోయిందో లేదో కొద్దిగా అయితే చూసుకోండి. ఈ చక్కెర మొత్తము ఉడికిన తర్వాత మాత్రమే తీపి ఉందా లేదా అనేది తెలుస్తుందండి. కాబట్టి ముందుగానే చక్కెర అనేది ఇంకా ఎక్స్ట్రాగా అయితే యాడ్ చేయొద్దండి. కొద్దిగా చక్కెర అయితే తక్కువగా ఉందండి. అందుకే నేను ఇంకా కొద్దిగా చక్కెరను అయితే యాడ్ చేస్తున్నాను. మనము పాలనైతే యాడ్ చేసుకుందామండి. పాలను యాడ్ చేసి మనం బాగా అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. కొద్దిసేపు ఇలాగే ఉంచి మనమైతే స్టవ్ని అయితే బంద్ చేసుకోవాలండి. అంతేనండి, మనం సింపుల్గా అయితే సగ్గుబియ్యం పాయసాన్ని అయితే ప్రిపేర్ అనేది చేసుకోవచ్చండి. ఓకేనండి, ఇప్పుడైతే స్టవ్ అనేది బంద్ చేసుకుందామండి. ఓకేనండి, మనమైతే ఇంత సింపుల్గా సగ్గుబియ్యం పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. డిన్నర్లోకి బీరకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. ఎవరికైనా బీరకాయ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలియకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ప్రిపేర్ చేశాను. అలాగే చపాతి కూడా ప్రిపేర్ చేయాలండి. అలాగే రైస్ కూడా ఇప్పుడైతే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడైతే మా బాబు ఇంటికి వచ్చాడండి స్కూల్ నుంచి. డ్రెస్ అయితే మా బాబుది ఇదేనండి. ఇంకా ఫుల్ డ్రెస్ తెరి. ఇప్పుడైతే మా బాబు మాట్లాడతాడు చూడండి. బాత్ కర్నమ్మా బోలు. ఈరోజు నా బర్త్డే. ఈరోజు నా బర్త్డే, నన్ను విష్ చేయండి. కాయగా ఈరోజు నా బర్త్డే బోల్ రే బోల్. ఈరోజు నా బర్త్డే, నన్ను విష్ చేయండి ఫ్రెండ్స్. విష్ చేయండి. కక్కుపుస్తా హై. నీకేమి ఇష్టం స్వీట్లో చెప్పు. మా బాబుకైతే ఈరోజు ఇష్టమైన సబ్బియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేశానండి. నాకు ఇష్టం లేదు. ఇంకేమి ఇష్టం? మా బాబు అయితే ఎప్పుడైనా కానీ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే పాయసం చేయి, సబ్బియ్యం పాయసం చేయి అని చెప్తాడు. ఇప్పుడు ఎందుకో ఇష్టం లేదంటున్నారు. నొంతు బాత్ కర్తి బాత్ కర్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. తీజే కోస్ పసంద్ మా నీకేమి ఇష్టం? सब्बूबियम पायसम पसंद। फिर नॉमन देख कैसे बात करता है कि नहीं, वैसे बोलना नहीं। మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కదా మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. వయసు కర్ణాని. ఓకే అండి, ఇప్పుడైతే
మా పిల్లలకైతే సబ్బియం పాయసాన్ని అయితే నేనైతే ఇవ్వాలి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మా బాబునైతే విష్ చేయండి ప్రతి ఒక్కరు. My brother name is Nauman. Let us wish him. Her birthday is celebrating. సూపర్ నోరిన్. ఓకేనండి, మేమైతే డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము. చపాతి, బీరకాయ చట్నీ ప్రిపేర్ చేశాను, అలాగే రైస్ ప్రిపేర్ చేశానండి. మా పిల్లలు అయితే నిద్రపోయారు. మా ఆయన చూడండి ఏం చేస్తున్నారు. రాసుకుంటున్నావా? ఇంకా ఎంతసేపు రాసుకుంటుంది? ఓకేనండి, వాకింగ్కి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేదు. ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.